సంబంధించిన అవసరాల కోసం తక్కువ ఖర్చుతో స్థిరమైనటువంటి నీటి సరఫరా అందించడమే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క లక్ష్యంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఈ యొక్క సాగునీటి రంగాన్ని ముందుకు తీసుకెళ్తుందని మీ ద్వారా తెలియజేసుకుంటానని అధ్యక్ష. ఇందులో భాగంగానే మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క స్ఫూర్తి ఎవరైతే కేఎల్ రావు, మనందరికీ తెలుసు, మనవాడు మన తెలుగు బిడ్డ కేఎల్ రావు గారు ఆ రోజే చెప్పాడు, ఏదైతే యొక్క నదుల అనుసంధానం అని చెప్పి, ఏదైతే గంగా నుంచి యమున, యమున నుంచి మహానది, మహానది నుంచి గోదావరి, గోదావరి నుంచి కృష్ణ, కృష్ణ నుంచి కావేరి అని ఏదైతే ఒక గార్లెండింగ్ ఆఫ్ రివర్స్ అని ఏదైతే ఆ రోజు మన తెలుగు బిడ్డ కేఎల్ రావు చెప్పారో, దాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు స్ఫూర్తిగా తీసుకుని ఈ భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్టికులర్గా ఏదైతే ఈ రాష్ట్రంలో ఒక పక్కన అత్యధిక వర్షపాత ప్రాంతం ఉంది, మరొక పక్కన అత్యల్ప వర్ష ప్రాంతం ఉంది. ఇటువంటి స్థితిలో అటువంటి నీటి లోటు ఉన్నటువంటి ప్రాంతానికి పర్టికులర్గా ఏదైతే గోదావరిలో మిగులు వరద జలాలు ఏవైతే ఉన్నాయో అవి వాటన్నిటినీ కూడా లోటుగా ఉన్నటువంటి బేసిన్లకి తరలించాలనేటువంటి ఆలోచనతోటే అంతర్రాష్ట్ర నదుల అనుసంధానానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్ష. ఇందులో భాగంగానే మనం కూడా చూస్తున్నాం అధ్యక్ష ఫలితాలు. ఆ రోజు 2014, 2019లో ఆ రోజు పట్టిసీమ అధ్యక్ష, ఆ రోజు కూడా నేను శాసనసభ్యుడిగా ఉన్నాం. ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ ప్రతిపక్షంలో ఇది పట్టిసీమ కాదు ఒట్టిసీమ అని చెప్పి హేళన చేశారు అధ్యక్ష. కానీ ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం, ఆ పట్టిసీమ ద్వారా ఆ గోదావరి వరద జలాలు ఈ రోజు కృష్ణా డెల్టాకు తీసుకురావడంతో 13.08 కృష్ణా డెల్టాను ఈ రోజు స్థిరీకరణ చేయడంలో కానీ, అదేవిధంగా ఇక్కడ ఈ స్థిరీకరణ ద్వారా మిగులు జలాలు శ్రీశైలం నుండి ఈవేళ రాయలసీమను సస్యశ్యామలం చేయడంలో కానీ ఈవేళ పట్టిసీమ పాత్ర ఏంటో మనందరికీ అర్థమవుతుంది. అందులో పర్టికులర్గా దగ్గర 50,000 కోట్ల ఆదాయాన్ని ఈరోజు పట్టిసీమ ద్వారా ఈ కృష్ణా డెల్టా ద్వారా ఆర్జించామని అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క ముందు చూపు కదా ఒక నిదర్శనం. అదేవిధంగా మనం చూస్తూ ఉన్నాం, ఏదైతే పురుషోత్తమ ఎత్తిపోతల పథకం ఉంది, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా ఆ యొక్క గోదావరి వరద జలాల్ని ఏలేరు రిజర్వాయర్కి తరలించడం ద్వారా 54,000 ఎకరాల్ని అక్కడ స్థిరీకరణ చేయడమే కాకుండా మనం ఎంతో అభిమానించేటువంటి విశాఖపట్నానికి త్రాగునీరు స్టీల్ ప్లాంట్కి ఈరోజు ఆ యొక్క మరి నీరుని అందించేటువంటి ప్రక్రియకు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టడం కానీ, అదేవిధంగా ఈవేళ వంశధార నాగావళి చంపావతి ఈ యొక్క నదుల అనుసంధానానికి కూడా మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారనే విషయాన్ని కూడా మరి మరొక్కసారి మీ ద్వారా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి అందులో భాగంగానే మరి ఈరోజు పోలవరం నల్లమల సాగర్కు సంబంధించినటువంటి లింక్